మిత్రుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో కొన్ని స్వతంత్ర సంస్థలు కూడా పాపం మహనీయుడు అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చిపోయిండు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషను, దర్యాప్తు సంస్థలు, రాష్ట్రపతి, అట్లాగే మీడియా కూడా ఈ దేశంలో పరిపాలనకు ఒక 4వ స్తంభంగా చెప్పబడుతుంది. అలాంటి మీడియాను ఇవాళ పరిపాలిస్తున్న వాళ్ళు, దేశంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీలు, వ్యక్తులు, శక్తులు, పెట్టుబడిదారులు మీడియానంతా తమ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకు నచ్చిన వార్తలే రాసి, వాళ్ళకు నచ్చిన విషయాలే చెప్పి వాస్తవాలని వక్రీకరిస్తున్నటువంటి కాలంలో తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఒక గడీల పాలన పైన కానీ, ఇప్పుడు కొనసాగుతున్న పాలనపై కానీ ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పు దగ్గర మేముంటాము, ప్రజల గొంతుకైతాము, అది ప్రజలకు సంబంధించిన ప్రశ్నగా మారుతామని కొంతమంది జర్నలిస్టులు తమ జీవితాలను కూడా ఫనంగా పెట్టి ప్రాణాలకు తెగించి ఎన్ని బెదిరింపులు ఇచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడ ఆగిపోకుండా నిరంతరము వాళ్ళు ప్రజల తరపున నిలబడి ప్రజల గొంతుకగా మారి పోరాడుతున్నారు. అలాంటి నా మిత్రుడు తొలివెలుగు రగన్న గారికి స్వాగతము. మీరు ఈ సందర్భంగా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అశోక్ గారు. అందరికీ నమస్కారం. తెలంగాణ అమరవీరులకు చేతుల్లో ప్రతి ఒక్కరు పిడికి లేపాలి. రగన్న చెప్తాడు, అన్న చెప్తాడు. ఇడ తెలంగాణ అమరవీరులకు గాజల రవణకు జోహార్, గాజల ఉదయన్నకు జోహార్. ఎక్కడెక్కడ ఉన్నాయి మైకులు? అందరికీ నమస్కారం. ఇచ్చిన 2 నిమిషాల్లో 2 విషయాలు చెప్తాను నేను. సరే, ఈ వేదికని నేను పంచుకున్నందుకు నన్ను కూడా రేపొద్దున అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేస్తుండొచ్చు. చాలా సంతోషం. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇలాంటివి మనకి బిరుదులు ఇస్తూనే ఉంటారు. ఎన్ని బిరుదులు వస్తే అంత పెద్ద మాటని మనం అంత పెద్దగా జనాల్లోకి వెళ్తున్నట్టుగా భావిస్తున్నా. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ ఇంకో దగ్గర మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటున్నారని. దాన్ని గొప్ప బిరుదుగా భావించండి. అన్నలంతా అడవుల్లోకి పోయి త్యాగాలు చేసి నక్సలైట్లంతా ప్రజల కోసం, ఆదివాసీల మూలవాసుల కోసం కొట్లాడుతుంటే వాళ్ళు అడవిలో ఉన్నారు, మీరు అర్బన్ ఏరియాల్లో ఉండి పనిచేస్తున్నారని భావించండి. దాన్ని ఎందుకు అవమానంగా, నామోషిగా భావిస్తున్నారు? దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. 2వ అంశము, కొంతెవరైనా రాజకీయ నాయకులు ఉంటే అంతో ఇంతో అవసరాలకు అవినీతి చేసే వాళ్ళని పక్కన పెడదాం, కానీ దోపిడీ చేసే బందిపోట్లు లేకపోతే ఇంకా వేల కోట్లు సంపాదించే వాళ్ళు చెవులు మూసుకోవడం బెటర్. నేనేమంటున్నా అంటే నేను మాట్లాడే విషయాన్ని వాళ్ళు వినకపోవడమే బెటర్. గాజర్ల కుటుంబం దాదాపుగా 30-40 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నది. ఏం సంపాదించింది? వెనకాల ఒక 4 పిల్లర్లు వేసిన 4 గోడల ఇల్లు మాత్రమే కనిపిస్తున్నది. ఇదే 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఎంత సంపాదించిందో లెక్క కట్టండి. ఎంత సంపాదిస్తుంది? ఎమ్మెల్యేగా అవుతాడు, ఈ పాటికే మంత్రి అయిపోతాడు, ముఖ్యమంత్రి కూడా అవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. 100,000 కోట్లు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే కదా త్యాగం. మీకు రాజకీయ నాయకులకి ఈ త్యాగ ధనులకు ఉన్న తేడా. ఇంతకంటే తేడా ఏం కావాలి? ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం వీళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? మనం సప్పట్లు కొట్టడానికి పరిమితం అవుతున్నాం. రేపొద్దున గాజర్ల అశోక్ పరకాల నుంచి పోటీ చేస్తే ఓటు వేస్తారా మీరని అడుగుతుంది. వెయ్యం మనం 2,000కో 5,000కో క్వార్టర్ సీసాకు అమ్ముడు పోయి ఎవరయ్యా అశోక్, వాళ్ళు ఎప్పుడో పనిచేసి అయిపోయింది వాళ్ళదని అనుకుని మనం వెళ్ళి ఓట్లు వేస్తున్నాం. సో ఈ దిశగా మనం ఆలోచిస్తేనే ఇప్పుడు ఆయన త్యాగం చేసి, కుటుంబం అంతా త్యాగం చేసి వాళ్ళ పోరాటం నడుస్తూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు కదా మనకు లీడర్లుగా కావాల్సింది. దీన్ని రాజకీయం వేదిక కాదు అని మీరు అనుకోవచ్చు. మీరు ప్రతి దాంట్లో రాజకీయమే ఉన్నది. మనము రాజకీయం మాట్లాడకపోవడమే మన తప్పు అవుతున్నది. అవతలోడు రాజకీయాలు చేసి వాడు పై స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. సో మనము కూడా చేయాల్సింది రాజకీయాలే మాట్లాడాల్సిన అవసరం ఉన్నది.
ఖచ్చితంగా అడవుల్లో ఉన్న ఈ దేశం కోసం కష్టపడుతున్న ఆదివాసీల కోసం త్యాగం చేస్తున్న ఎవరైతే త్యాగధనులు ఉన్నారో, ఈ దేశభక్తులని ఎవరైతే అంటున్నామో, మనం బయట ఉన్న మేధావులు వీళ్ళంతా కూడా చర్చించాలా, ఏ రకంగా ముందుకెళ్తే వాళ్ళని మనం కాపాడుకోగలుగుతాము. బుల్లెట్కి బుల్లెటే సమాధానం అంటే అది కష్టం అని అయితే నాకు అనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరైనా వ్యతిరేకించే వాళ్ళుంటే వ్యతిరేకించుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. రాజ్యం బలంగా తయారవుతున్నది. వాడు ఎటువైపు నుంచైనా వచ్చి దాడి చేయడానికి వాడి దగ్గర అన్ని రకాల అస్త్రాలు ఉన్నాయి. ఒకప్పటి రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. చంద్రబాబు నాయుడు కాలంలో ఇంతకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయినారు, ఇంకా ఇప్పుడు ఇది తక్కువే అని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితిని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎలక్షన్స్ ఉన్నాయి. నేను అంటున్నా, ఖచ్చితంగా ఈ రాజకీయాలను మార్చే శక్తి ఆ అడవుల్లో త్యాగం చేస్తున్న వాళ్ళకు ఉన్నది. వాళ్ళెందుకు ఈ రాజకీయాలని మార్చే శాసించే పరిస్థితుల్లోకి రావద్దన్నది నా అభిప్రాయం మాత్రమే. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది బ్యాలెట్ సమాధానం కావాలి. ఈ ప్రజలని చైతన్యం చేయాలి. ఈ రాజకీయాలని మార్చాల్సిన శక్తి మీకున్నది. ప్రజలుగా మనం అంతా బాధ్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన అశోక్ గారికి. థ్యాంక్ యూ. ఈ పోరాటం ఇలాగే కొనసాగాలని మీ అందరికీ